ఐపీఎల్ నుంచి ఒక్క విదేశీ క్రికెటర్ని తీసుకొచ్చిన నేను ప్రతి శుక్రవారం లాహోర్ వీధుల్లో నగ్నంగా తిరుగుతానని తన్వీర్ అహ్మద్ ఒక సవాల్ చేశాడు. మొన్నటి నుంచి విమర్శిస్తున్నాడు, కానీ నిన్న సాయంత్రం ఒక సవాల్ చేశాడు. పిఎస్ఎల్ నుంచి ఐపీఎల్కి వెళ్ళిపోతున్న వాళ్ళే ఉన్నారు విదేశీ క్రికెటర్స్, దాని గురించి మీరు ఏడుస్తున్నారు కదా, ఎందుకు ఏడుస్తారు? ఐపీఎల్ ఎలాంటిది, పిఎస్ఎల్ ఎలాంటిది, దాంట్లో ఉన్న పారదర్శకత ఏంటి, దీంట్లో ఉన్న పారదర్శకత ఏంటి, పీసీబీ ఆలోచించుకోవాలి. అంతేగాని ఐపీఎల్కి వెళ్ళిపోతున్నారని ఏడుస్తారేంటి? వాళ్ళు డబ్బు మాత్రమే ఎక్కువ ఇస్తున్నారని కాదు, అక్కడ ఆట కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్కరినైనా తీసుకురాగలరా? ఐపీఎల్ నుంచి ఒక్క విదేశీ క్రికెటర్ని మీరు కనుక తీసుకొస్తే, పిఎస్ఎల్ ఓనర్లకు నేను చెప్తున్నాను, ప్రతి శుక్రవారం లాహోర్ వీధుల్లో నేను నగ్నంగా భరతనాట్యం చేస్తాను. ఇది నా సవాల్. మీరు తీసుకురాగలరా? ఈ సవాల్ని స్వీకరించగలరా? మీకు అంత సీన్ లేదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక గొప్ప క్రికెట్, వాళ్ళు అలా చేశారు. మనం పిఎస్ఎల్ని నాశనం చేసుకున్నాం. పైగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి, దాన్ని కూడా ఇప్పుడు చాలా మంది ఖండిస్తున్నారు. పొరుగు దేశం మీద దాడి చేయడం తప్పు కాదు కానీ యుద్ధ సమయంలో, కానీ ఇలాంటి పిరికి పంద చర్య చేయకూడదు, మానసిక రోగుల మీద దాడి చేయకూడదు అన్న విధంగా ఇప్పుడు ఇటు కూడా వాయించేస్తున్నారు పాకిస్తాన్కి చెందినటువంటి వారు కూడా. కానీ పాకిస్తాన్కి అది తప్పని అనివార్యమైనటువంటి చర్య చేయాల్సి వచ్చింది. అక్కడ దాడి చేయకపోతే సౌదీ అరేబియా రమ్మని పిలుస్తోంది, అందుకోసమని ఇక్కడ దాడి చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పెషావర్లో క్యాన్సిల్ అయిపోయింది, కరాచీ, లాహోర్ ఈ రెండు వేదికల్లో మాత్రమే ఇప్పుడు ఈ యొక్క పిఎస్ఎల్ని పూర్తి చేయాలని చూస్తుంది. అంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో చూడండి. ఒక్కరు కూడా రారు, మొత్తం క్లోజ్, గేట్లు క్లోజ్ చేసి క్రికెట్ ఆడతారు. అందుకే ఇప్పుడు మాజీ క్రికెటర్లు అందరూ మండిపోతున్నారు, ఇలా తయారు చేశారు మీరు పిఎస్ఎల్ని అని.